హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో డైలీ ప్రాక్టీస్ వర్క్షీట్స్ ఇస్తున్నాను. సో టోటల్గా 13 మోడల్ వర్క్షీట్స్ ఇస్తున్నాను. ఇవి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి ఎవరైతే ఇప్పుడే వర్క్షీట్స్ తోటి స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. దీంట్లో ఫస్ట్ది వచ్చేసి ఫైండ్ ఏ నంబర్ 5. కింద నేను కొన్ని ర్యాండమ్ నెంబర్స్ తీసుకున్నాను. ఈ నెంబర్స్లో 5ని ఫైండ్ అవుట్ చేసి సర్కిల్ చేయాలి. ఇక్కడ నేను 5 తీసుకున్నాను, మీరు వేరే నెంబర్స్ అయినా ఏవైనా తీసుకోవచ్చు. ఇంకా మీరు ఆల్ఫాబెట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట నెంబర్స్ ప్లేస్లో. ఈ వర్క్షీట్ని ఇంకా రీయూస్ చేసుకోవడానికి మీరు కాయిన్స్ యూస్ చేసుకోవచ్చు. ఇట్లా అయితే మీరు ఎన్నిసార్లు అయినా ఈ సేమ్ వర్క్షీట్స్ని రీయూస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్ ట్రేసింగ్. ఈ ఆల్ఫాబెట్స్ ప్లేస్లో మీరు నంబర్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాను. సో ఇవి ఏంటంటే ఎలా ట్రేస్ చేయాలి అనే దానికి ఈ యారోస్ హెల్ప్ చేస్తాయన్నమాట. కింద మళ్ళీ కొన్ని యాపిల్, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బనానా, ఇట్లా కొన్ని ఆబ్జెక్ట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలా కొన్ని తీసుకోవచ్చు అనమాట. సో మీరు ఇవి గ్రాడ్యువల్గా A to Z దాకా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ వచ్చి ట్రేసింగ్కి, తర్వాత కింద ఆబ్జెక్ట్స్ వచ్చి కలరింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డాట్స్ యూస్ చేసుకొని ట్రేస్ చేయడం అనమాట. ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ ఇచ్చాను. కర్వ్డ్ లైన్స్, మౌంటైన్ లైన్స్, లూప్స్, స్లీపింగ్ లైను, స్టాండింగ్ లైను, డయాగ్నల్ లైను, ఇంకా కర్వ్డ్ లైను. సో ఈ ప్యాటర్న్స్ కిడ్స్ హ్యాండ్ మూమెంట్కి చాలా యూస్ఫుల్ అనమాట. తర్వాత ఇవే కాకుండా ఇక్కడ సర్కిల్ కూడా ఇచ్చాను. తర్వాత ఇన్ బిట్వీన్ ది లైన్స్ ట్రేస్ చేయాలన్నమాట. సో అది క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్షీట్ నంబర్స్, ఆల్ఫాబెట్స్ సీక్వెన్స్లో ఐడెంటిఫై చేయడానికి ఇంకా ఫెమిలియర్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను 1 2 3 4 ఇట్లా 1 to 10 నంబర్స్ తీసుకున్నాను కింద. అలాగే నేను A to D తీసుకున్నాను. మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట G వరకు. ఇక్కడ కొన్ని మళ్ళీ నేను డాట్స్ తీసుకున్నాను. జస్ట్ పేపర్ని కట్ చేసుకొని డాట్స్ లాగా చేసుకొని తీసుకున్నాను అనమాట. సో ఇవి ఒక్కొక్కటి నంబర్స్ మీద మ్యాచ్ చేసి ప్లేస్ చేయాలి. సో మీరు వన్ టైం యూస్ అనుకుంటే వీటిని గ్లూ స్టిక్ పెట్టి స్టిక్ చేసేయచ్చు. నేను ఇంకా ఇక్కడ ప్లెయిన్ తీసుకున్నాను. మీరు ఇంకా కలర్ఫుల్గా కలర్స్ వేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట. సేమ్ వేలో కింద ఆల్ఫాబెట్స్ని కూడా ఇలాగే మ్యాచ్ చేయించవచ్చు. ఇది వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ మ్యాచింగ్ అనమాట. లెఫ్ట్ సైడ్ కాలం నుంచి రైట్ సైడ్ కాలంకి లైన్స్ డ్రా చేసుకొని మ్యాచ్ చేయాలి. ఇక్కడ వచ్చి డయాగ్నల్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ కవర్ అయిపోతాయి. ఇక్కడ ఆల్ఫాబెట్స్ తీసుకున్నాను. తర్వాత మీరు నంబర్స్ అయినా తీసుకోవచ్చు, ఇంకా ఇమేజెస్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే ట్రీస్, బర్డ్స్, ఫర్నిచర్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. అన్లిమిటెడ్ ఆప్షన్స్. ఇక్కడ నెంబర్స్ తీసుకునేటప్పుడు మాత్రం 1 to 10 లోపల తీసుకోండి. ఫస్ట్ వాళ్ళకి ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మళ్ళీ కొన్ని స్ట్రైట్ లైన్స్ వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడు వాళ్ళకి స్ట్రైట్ లైన్ డ్రా చేయడం కూడా అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లెర్నింగ్ షేప్స్ అనమాట. ఇక్కడైతే నేను కొన్ని పాపులర్ షేప్స్ తీసుకున్నాను. తర్వాత సేమ్ షేప్సే మళ్ళీ కట్ చేసి కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి ప్రతిసారి వీటిని జస్ట్ మ్యాచ్ చేయించాలన్నమాట. సో ఈ మ్యాచ్ చేసే ప్రతిసారి షేప్ నేమ్ కూడా ప్రొనౌన్స్ చేయించాలి. అప్పుడు వచ్చేసి వాళ్ళు ఫెమిలియర్ అవుతారు, త్వరగా నేర్చుకుంటారు. నేను ఇక్కడ ప్లెయిన్ తీసుకున్నాను కదా, మీరు కలరింగ్ కూడా చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రేసింగ్ అండ్ రైటింగ్ అనమాట. ఇక్కడ 1 వచ్చి 4 టైమ్స్ ట్రేస్ చేసి ఇక్కడ ఎంటీ బాక్స్లో రాయడానికి. 2 3 4 5 6 అన్ని సేమ్ అనమాట, 10 దాకా. వీటి ప్లేస్లో మీరు ఆల్ఫాబెట్స్ కూడా తీసుకోవచ్చు. 4 టైమ్స్ ట్రేస్ చేసిన తర్వాత అట్లీస్ట్ దే విల్ ట్రై టు రైట్ సంథింగ్. సో ఇనిషియల్గా పర్ఫెక్ట్గా రాకపోయినా కానీ గ్రాడ్యువల్గా దే కెన్ లెర్న్ హౌ టు రైట్.
సో ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఇచ్చాను కాపీ చేయడానికి, సేమ్ థింగ్ రైట్ సైడ్ కాపీ చేయడానికి అనమాట. సో మీ కిడ్స్ ఏజ్ని బట్టి మీరు ఇమేజెస్ అయితే మోడిఫై చేసుకోండి. స్టార్ట్ విత్ వెరీ బేసిక్, వెరీ సింపుల్ ఇమేజెస్. జస్ట్ సర్కిల్ గీయడం కూడా యంగ్ కిడ్స్కి ఛాలెంజింగ్ అనిపిస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ ఇమేజెస్ అనేది చూసుకొని ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్కి రియల్ ఆబ్జెక్ట్స్ని మ్యాచ్ చేయడము. నేను ఇక్కడ కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ షేప్స్ తీసుకున్నాను. సో వాటికి వచ్చేసి ఇక్కడ నా దగ్గర ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ప్లాస్టిక్ ఉన్నాయి. సో ఈ వీటిని వచ్చి మ్యాచ్ చేయించడం అనమాట. సో ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ప్లేస్లో మీరు బ్లాక్స్ తీసుకోవచ్చు, ఇంకా షేప్స్ తీసుకోవచ్చు. మీ దగ్గర ఏముంటే అవి తీసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ కౌంటింగ్కి ఇక్కడ నేను కొన్ని చిన్న చిన్న డక్స్ తీసుకున్నాను. వాటిని సర్కిల్ చేసుకుంటూ కౌంట్ చేయాలి. 1 సర్కిల్ 1 1 2 2 1 2 3 3 1 2 3 4 4 ఇలాగా ఇనిషియల్గా మీరు 5తో స్టార్ట్ చేసి తర్వాత 10 దాకా తీసుకోవచ్చు. తర్వాత ఈ వర్క్షీట్ కూడా కౌంటింగ్కే యూజ్ అవుతుంది. ఇక్కడ 1 2 1 2 3 అట్లా ఇచ్చాను. ఒక్కొక్క దాన్ని కౌంట్ చేసుకుంటూ కలర్ చేయాలి. ఈ కలర్ చేసి ఒక్కొక్కసారి కలర్ చేసుకుంటూ 1 2 3 కలర్ చేసి కింద కొన్ని స్టార్స్ ఇచ్చాను అనమాట, గ్రూప్ ఆఫ్ స్టార్స్. సో ఈ 3 ఉండే స్టార్స్ది ఫైండ్ అవుట్ చేయడం, 4 కలర్ చేసి పైన కింద 4 ఉండే స్టార్స్ది గ్రూప్ ఫైండ్ అవుట్ చేయడం. ఇది ఒక చిన్న యాక్టివిటీ లాగా అనమాట. సో నెక్స్ట్ వన్ అది వచ్చేసి కలర్స్ని ఐడెంటిఫై చేయడం, యాక్చువల్గా షేప్స్ని కూడా. ఒక పేపర్ తీసుకొని నేను కొన్ని షేప్స్ డ్రా చేసేసుకొని వాటి మీద కలర్స్ చేశాను. తర్వాత సేమ్ ఒక చిన్న చిన్న పేపర్స్ మీద కూడా చేశాను అనమాట. ఈ ఒక్కొక్క పేపర్ తీసుకొని కలర్ అండ్ షేప్ మ్యాచ్ అయ్యే వాటి మీద ప్లేస్ చేయాలి. ఇలా ప్రతిసారి పెట్టేటప్పుడు మీరు కిడ్స్తో కలరు, షేప్ కూడా చెప్పించాలి. సో ఈ లాస్ట్ వన్ వచ్చేసి చాలా సింపుల్ అనమాట. సో రెండిట్లో ఏది స్మాల్, ఏది బిగ్ అనే దాన్ని కంపేర్ చేయడానికి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవ్వాలని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఏమన్నా యూస్ అవుతుందేమో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతోటి కలుద్దాము. బాయ్ బాయ్.